ఇది గచ్చిపోతే కదా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు కొన్ని చెప్పకు నేను ఏం చేయాలి చెప్పు దాంట్లో ఎట్లా చేస్తాను నేను అర్థం కాదు మార్క్స్ ఇస్తుంది అందులో నీకు 6 monthsకు 1 mark 2 marks 2 marks 6 monthsకు 2 marks ఆ మార్క్స్ ఇట్లనే వస్తాయి ప్రిపేర్ కండి మళ్ళీ నాకు చెప్పకమ్మా చేయలేదు అనకు ఏదో ఉదయం తప్పు జరిగింది వాళ్ళకు తప్పు కాలేదు మీతో తప్పు జరిగింది నువ్వు ఒకవేళ మీరు చేయకపోతే కోర్టుకు పోతావు కదా మరి కోర్టుకు ఎందుకు పోలేను ఆ బలం అని చెప్పకు నాకు ఉంటే ప్రభుత్వం మీద నూకకు నువ్వు ఇంత తప్పు మెరిట్లకి ఇంత అవకతవకలైతే కోర్టుకు పోయి స్టే తీసుకొని వస్తాను అది తప్పది మీరు చెప్పకు నాకు మీకు 2 marks ప్రతి 6 నెలల సర్వీస్కు 2 marks మ్యాక్సిమం 20 marks ఇదే కదా కలపలేకపోతే ఇప్పుడు కూడా చెప్తున్నా కోర్టుకు పో నేను నాకు చెప్పకు ఇప్పుడు కోర్టుకు పో అంటున్నాను కోర్టుకు పోతే ఈజీ నిలబడుతుంది నువ్వు గెలుస్తావు అది ఎందుకు యాడ్ చేస్తావు ఇప్పుడు బయటపడదు ఇప్పుడు బయటపడదు కదా ఇప్పుడు కరోనా ప్రత్యేకంగా ఎట్లనేది కరోనా సర్వీస్ జనరల్ సర్వీస్ కరోనా ప్రత్యేక సర్వీస్ ఎట్లుంటుంది హాస్పిటల్ పనిచేస్తున్నాం 6 నెలలు చేస్తుంటే 2 marks పడతాయి ఏడాది చేస్తుంటే 4 marks పడతాయి అలాగే కరోనా ప్రత్యేకంగా చేసినా ఎందుకు వస్తుంది లేదమ్మా దట్ ఇస్ రాంగ్ కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ రేపు 10 మంది సర్టిఫికేట్ తీసుకుని వస్తారు నేను కరోనా చేసిన అని చెప్పేసి అది కాక జనరల్ రూల్స్ ఏమున్నాయి 6 నెలలు హాస్పిటల్ సేవ చేసినాం అంటే నీకు 2 marks ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు ఉంది ఇప్పుడు నడుస్తుంది పడదా నిన్న ల్యాబ్ టెక్షన్ పడదా రేపు 2000 పడుతుంది 3000 పడుతుంది మళ్ళీ 2000 పడుతుంది మరి దాన్ని తయారవుతుందా తయారు కదా నువ్వు బీజేపీ పార్టీ అనేది నాకు అన్ని తెలియదు పోయి మీకు మళ్ళీ వచ్చింది ఛాన్స్ కరోనా మార్క్స్ కలపరు కలపరు అని చెప్తుంది అది కాదు కరోనా కలిపితే అది ఎగ్జామ్ ఆగిపోతుంది మరి ఆ టైంలో ఎట్లయితే ఎగ్జామ్ ఆగిపోయినాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్ని అదే పరిస్థితి అవుతుంది అది మేము చేయదలుచుకోండి ఒకటి మీరు ఎగ్జామ్ రాయండి ప్రిపేర్ కాండి టైం ఉన్నది ప్రిపేర్ కాండి నాకు తెలియదమ్మా ఇప్పుడు నీకు ఈ పోస్టులు కావాలన్నా ఒక ఎగ్జామ్ రాస్తావా రాయవా ప్రిపేర్ కావాలి లేదా కాంట్రాక్ట్ నెక్స్ట్ 100% మళ్ళీ నేను తీసుకొచ్చిన నోటిఫికేషన్ తీసుకొచ్చిన కానీ కరోనా తీసుకురాను మళ్ళీ మీరు నోటిఫికేషన్ తీసుకొచ్చిన 1400 ల్యాబ్ టెక్నీషియన్ తీసుకొచ్చిన 2000 నష్టం తీసుకొస్తామో తీసుకొచ్చినాము కాంట్రాక్ట్ 2 మార్కులు చెప్పిన కదా కాంట్రాక్ట్ పని చేస్తున్నా హాస్పిటల్ పని చేస్తే 6 నెలలకు 2 మార్కులు అని చెప్పినాం కదా నీకు ఇస్తలేమన్న మాట అది ఇప్పుడు ఇస్తాం కదా 20,000కే చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ టాపిక్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు ఆ టాపిక్ ఈ టాపిక్ పొందన ఉన్నా ఏమన్నా మాకు సాలరీ తక్కువ సార్ అంటే మా కాంట్రాక్ట్ ప్రిపేర్ చేయండి సార్ దేనికి ప్రిపేర్ చేయాలి చదివించాలి మీకు ఎగ్జామ్ రాయడానికి ముందు ప్రయారిటీ మా జాబ్ లో ఇవ్వండి సార్ చదువుతున్నాం అయినా కానీ మాకు జోన్ పొందాలంటే మాకు రాలేదు కూడా పోయినసారి నేను ఏమి చేయాలి నాకు అర్థమైతే లేదు నాకు పిచ్చెత్తుతున్నా మీతో మాట్లాడుతూ ఏం చేయాలని చెప్పి ఇంకా ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ తీసుకొచ్చినాం మళ్ళీ 2000 ల్యాబ్ టెక్నీషియన్ 1514 ఫస్ట్ మాకు ప్రిపరేషన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు మీకు ఉద్యోగాలు టెన్షన్ తీసేస్తే మళ్ళీ కాంట్రాక్ట్ పెట్టిస్తా గది నేను ఒక్కటి చేయగలుగుతా మార్క్స్ వచ్చే వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది కంప్లీట్ కోర్టు పొద్దున ఏది నిర్ణయం తీసుకున్నా కోర్టు కొట్టేస్తుంది అది మామూలు మాట కాదు మేము ఒక నిర్ణయం తీసుకుంటే ఇట్లా వెయిట్ చేస్తుంది కోర్టు ఒక దర్కాలు పెట్టుకున్న కోర్టులా తక్కువ కొట్టేసేస్తుంది నీ చేతిలో నా చేతిలో అది లేదు ఇంకా కంప్లీట్ కోర్టు చేతిలోనే ఉన్నది కోర్టు పొద్దున ఉంటుంది ఏది ప్రత్యేకంగా కోవిడ్ సేవ చేసిన వాళ్ళకి ఇస్తావు ఇంకోళ్ళకి ఇవ్వవా కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరికీ పర్మనెంట్ చేయండి మీరు కూర్చొని మాట్లాడుతున్నారు మీతో నా మనసులో మాట చెప్తున్నా మీ మనసులో మాట వింటున్నా నాతో అయింది నేను చేస్తాను కానీ నేను చేయలేదు మీకు టైం ఇచ్చి కూర్చోబడి మాట్లాడే తప్పలేదు రాకండి నేను బద్దాలు చెప్పాను చలో వద్దు రావద్దు నా దగ్గర రావద్దు అని చెప్పినాను చలో చలో నువ్వు నాకు మీరు బద్దాలు చేయవద్దు
ఏం అర్థం చేస్తారు రండి, పడి. ఇది చాలా అవును మరి ఏమంటారు ఇప్పుడు నేను పోయి కాంట్రాక్ట్ చేసుకోకపోతే ఎగ్జామ్ రాయి మళ్ళీ అవకాశం వచ్చి 2000 పోస్ట్ వచ్చినాయి ఎగ్జామ్ రాయిపో ఎగ్జామ్ రాయడానికి చేత కాదు పాతకానికి చేత కాదు మళ్ళీ రాయిపో పోనీ నేనేం చేయలేదు ఎంతకన్నా నేనేం చేయలేదు లేదా పిఆర్ ఎవరి తర్వాత అమ్మ ఇప్పుడు రాదు ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాయిపో టైం వచ్చి ఇప్పుడు ఎగ్జామ్ రాయిపోయింది వచ్చింది సార్ ఓన్లీ నర్సులకే రాలేదు సార్ మా హాస్పిటల్లోనే వచ్చింది సార్ మా హాస్పిటల్లోనే అన్ని డిపార్ట్మెంట్ కి వచ్చింది సార్ పిఆర్సి పిఆర్సి ఇప్పుడు రాదమ్మా సాలరీ కూడా మళ్ళీ ఇంక్రిమెంట్ వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా అయ్యింది సమా మీరు ధర్నా చేయండి పోయి ఇక్కడ తెలంగాణ భవన్ కాడ కానీ ఆడ దాని ఏమంటారు ఇందిరా పార్క్ ధర్నా ధర్నా చేయాలి రెండు అర్థాలు అనే కానీ ఆర్టీసీ బస్సులు ఏం కాకపోతే నేను రాకపోతుంది నన్ను బదలాలు చెప్పినాడు గౌరవం ఇప్పుడు ఏం చెప్పాడు చెప్ప గౌరవం కథ పెట్టుకోవడం ఏంటో మాట్లాడాను నీకు కాంట్రాక్ట్ తీసేస్తే నేను పెడతాను కానీ ఎగ్జామ్ ఎవరు రాయాలి నువ్వు రాయాలి ప్లీజ్ ప్లీజ్ మేడం వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు రెడీ